గత 2 సంవత్సరాల నుండి కరోనా వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త వ్యాధులతో బ్లాక్ ఫంగస్ కానీ, వైట్ ఫంగస్ కానీ, బ్లూ ఫంగస్ అని చెప్పి కొత్త కొత్త రకాల వ్యాధులు వస్తున్నాయి ఇక్కడ. మరి ఆ వ్యాధుల గురించి ఊపిరితిత్తులో కూడా ఎక్కువ పర్సంటేజ్ వ్యాధులు చాలా డేంజర్గా వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఆ వ్యాధుల గురించి తెలుసుకోవడానికి మన నిజామాబాద్ జిల్లా పల్మనాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి నిజామాబాద్ కానీ ప్రపంచంలో కరోనా అని చెప్పి వ్యాధి వణికిస్తుంది. దాని గురించి ఇప్పుడు కరోనా అంటే ఏంది సార్? చాలా రోజుల నుంచి మనకు దాదాపుగా ఒక 1 year గడిచిపోతూ ఉంది. పోయిన సంవత్సరం లోపల 2019 సంవత్సరం డిసెంబర్ నుంచి చాలా కాలంగా ఈ కరోనా మహమ్మారి అందరినీ భయపెడతా ఉంది. అయితే ఇప్పుడు ఈ రెండవ వేవ్ అంటే సెకండ్ వేవ్ అనేటటువంటిది విజృంభించడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సెకండ్ వేవ్లో వచ్చినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో ఇది సోకినటువంటి వాళ్ళలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇంతకుముందు 2020 సంవత్సరంలో చూసినట్లయితే అప్పుడు ఏంటంటే ఒకరికి సోకితే ఇంట్లో మిగతా వాళ్ళు ఈ కరోనా బారిన పడే అవకాశం లేకుండే. కానీ ఈ 2021 సంవత్సరం లోపల ఈ డబల్ మ్యూటెంట్ వచ్చింది అన్నట్టు. అంటే ఈ వైరస్ అనేది ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటుంది అన్నట్టు. అంటే ఉత్పరివర్తనాలు జరిగి కొన్ని అంటే జన్యువు లోపల మార్పులు జరిగి కొత్త వేరియంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి వైరస్ ఏ వైరస్ తీసుకున్నా కానీ ఇలా వేరియంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగానే ఇప్పుడు కరోనా వైరస్లో కూడా SARS-CoV-2లో కూడా ఉత్పరివర్తనాలు జరిగి డబల్ మ్యూటెంట్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇదేంటంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. దాదాపు ఇంట్లో ఒకరికి వచ్చినట్లయితే వారి నుంచి ఒక 4 నుంచి 5 మందికి కుటుంబ సభ్యులకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు అలా లేకుండే, ఒక్కరికి వస్తే వాళ్ళు ఐసోలేట్ అయిపోతే మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంది ఈ వేరియంట్ అనేది. సార్ ఇది ఈ వైరస్ ఎలా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వస్తుంది సార్? ఈ కరోనా వైరస్ అనేటటువంటిది ఇది అంటువ్యాధి అన్నట్టు. అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేటటువంటి వ్యాధి. అంటే దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, గట్టిగా నవ్వినప్పుడు కానీ, లేదంటే మాట్లాడుతున్నప్పుడు కానీ, అదేవిధంగా పాడుతున్నప్పుడు కానీ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎవరైనా దగ్గినప్పుడు కానీ లేదంటే మాట్లాడుతున్నప్పుడు 6 అడుగుల దూరం వరకు కూడా ఈ వైరస్ వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. తుమ్మినప్పుడు ఆ సన్నని తుంపల ద్వారా 18 అడుగుల వరకు కూడా ఈ వైరస్ అనేటటువంటిది వెళ్తుంది. ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు గాలి లోపల వైరస్ ఉన్నప్పుడు ఆ వైరస్ అనేటటువంటిది 1 గంటలోపు గాలిలో తేలియాడుతుంది. కొద్దిగా బరువుగా ఉన్నటువంటి వైరస్లేమో అంటే చిన్న చిన్న తుంపర్లు చాలా చిన్నవేమో అలానే గాలిలో ఒక 2 గంటల పాటు నుంచి 3 గంటల పాటు ఉంటాయి. కొన్ని కింద పడిపోతాయి. సో దాదాపు ఒక 3 గంటల వరకు గాలిలో ఉంటుంది. ఎవరైనా అపరిశుభ్రమైనటువంటి ఆ గాలిని పీల్చినప్పుడు వాళ్లకు వైరస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరిస్తే బాగుంటుంది. అలాగే సార్, ఏ వయసు వాళ్ళకి ఎక్కువ వస్తుంది? గతంలో ఫస్ట్ వేవ్ ఏమో పెద్ద వయసు వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు యువతకు ఎక్కువ వచ్చిందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఏ వయసు వాళ్ళకి? సో 2020 సంవత్సరం లోపల దాదాపుగా ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళలో వచ్చే అవకాశం ఉండేది. అంటే ఎవరిలో అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఎవరిలో అయితే అంటే 60 సంవత్సరాల కంటే ఎక్కువగా వయసు ఉన్నటువంటి వ్యక్తుల లోపల, షుగర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తుల లోపల, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ముఖ్యంగా ఏంటంటే ఈ కిడ్నీ సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, అదేవిధంగా ఈ ఇతర ఈ కిడ్నీ మార్పిడి జరిగినటువంటి వాళ్ళు, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులకు స్టీరాయిడ్స్ కానీ ఇమ్యూనో సప్రెసెంట్స్ కానీ వాడుతున్నారో
వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉండే. కానీ ఎప్పుడైతే ఈ వైరస్ రూపం మార్చుకొని వచ్చిందో, అంటే డబుల్ మ్యూటెంట్గా ఈ సెకండ్ వేవ్లో విజృంభిస్తుందో, ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఫాస్ట్గా స్ప్రెడ్ కావడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ మ్యూటెంట్ అనేది చాలా ఎక్కువ మందికి వ్యాపిస్తుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ ఉన్నోళ్ళు లేనోళ్ళని కాకుండా ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేయడం అనేటటువంటిది దురదృష్టకంగా ఇది జరగడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపుగా చిన్నపిల్లల లోపల చాలామంది ఎవరైతే ఇంతకుముందు చిన్నపిల్లలు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎఫెక్ట్ కాలేదు, కానీ ఈ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నటువంటి సమయం లోపల చిన్నపిల్లలు ఎఫెక్ట్ కావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మధ్య వయస్సు వారు కూడా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. కొద్దిమంది లోపల అవగాహన లోపం వల్ల కావచ్చు, చాలా లేటుగా హాస్పిటల్కు రావడం వల్ల కావచ్చు, ఈ విధంగా కొంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాధి పైన అవగాహన కలిగి ఉండాలి, లక్షణాల పైన అవగాహన కలిగి ఉండాలి. కరెక్ట్ టైంకు డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే మనము ప్రాణాలను రక్షించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ వే ఒక టైప్ వచ్చింది, సెకండ్ వే ఒక టైప్ వచ్చింది, థర్డ్ వే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి అది ఓన్లీ చిల్డ్రన్స్కే వస్తుంది అని చెప్పి అంటారు. వారికి ఆ చిల్డ్రన్స్కి ఎలాంటి చర్యలు చేపట్టాలి? చాలా మంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మొదటగా వృద్ధులకు వచ్చింది, తర్వాత యంగ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయింది, ఇప్పుడు రాబోయే థర్డ్ వేవ్ అనేటువంటిది చిన్నపిల్లలకు ఎఫెక్ట్ అవుతుందని కొద్దిమంది అంటున్నారు. దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదండి. అది ఎవరికైనా సోకొచ్చు, అంతేగాని వచ్చేది చిన్నపిల్లల దగ్గరికే వస్తుందని చెప్పి ఎక్కడ కూడా గైడ్ లైన్స్లో లేదండి. కాకపోతే ఎవరైతే కేంద్ర ఆరోగ్య శాఖ వారు ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చినారో అవందరూ తూచా తప్పకుండా పాటించినట్లయితే, అంటే ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించడము, జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు డబల్ మాస్క్ ధరించడము, అంటే లోపల సర్జికల్ మాస్క్ బయట క్లాత్ మాస్క్ ధరించినట్లయితే, అదేవిధంగా ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళు కానీ బాధితుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా గుంపులోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆసుపత్రులలో వైద్యుల దగ్గర నుంచి అంబులెన్స్ డ్రైవర్ల వరకు N95 మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించి చేతులను శుభ్రంగా కడుక్కున్నట్లయితే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఎవరైతే ముందుగా చేసినట్లు ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో, ముందుగా 2020 లోపల వచ్చినప్పుడు అప్పుడు ఇంకా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఇక తగ్గిపోయిందని చెప్పేసి అందరూ పండగలు చేసుకోవడము, బర్త్డేలు చేసుకోవడము, ఈ విధంగా చాలామంది ఇలా విచ్చలవిడిగా మాస్కులు లేకుండా తిరగడము, దీని మూలంగా ఏంటంటే వైరస్ అనేది మార్పు వచ్చి మళ్ళీ ఫాస్ట్గా స్ప్రెడ్ కావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే తప్పు మళ్ళీ చేసినట్లయితే ఖచ్చితంగా థర్డ్ వేవ్ రూపం లోపల చాలా ఎక్కువగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి అవగాహన కలిగి ఉండి బాధ్యతతో మెలిగినట్లయితే థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశము ఉండదు. ఓకే సార్, ఇప్పుడు కరోనా 19 అని పోయింది, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అని చెప్పి వస్తుంది. మరి బ్లాక్ ఫంగస్ తర్వాత వైట్ ఫంగస్ అంటున్నారు. మరి ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి? సో ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల COVID-19 సోకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత చాలా మందిని ఫంగల్ డిసీజ్ అంటే మ్యూకార్ మైకోసిస్ అనేటటువంటి వ్యాధి చాలా ఇబ్బంది పెడుతుంది. కొద్దిమంది లోపల అది అశ్రద్ధ చేయడం మూలంగా తొందరగా గుర్తించకపోవడం మూలంగా అది ప్రాణాంతకంగా తయారైంది. సో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ ఇట్లాంటివి ఏమి ఉండవండి. వాటి యొక్క కలర్ను బట్టి మనం బ్లాక్ ఫంగస్ అంటాం. అంతేగాని బ్లాక్ ఫంగస్ అంటే అదొక రకమైన ఫంగస్ అని కాదండి. దాని కలర్ను బట్టి మనము బ్లాక్ ఫంగస్ అని అంటుంటాం. ఈ మ్యూకార్ మైకోసిస్ అనేటటువంటి వ్యాధి దాని లోపల ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది నల్ల కలర్లో ఉంటుంది. అంటే మనం ముక్కులో చూసినప్పుడు కానీ, లేదంటే కంటి భాగంలో చూసినప్పుడు కానీ, సైనస్లో చూసినప్పుడు కానీ ఇది నలుపు రంగులో కనబడుతుంది. కావున దీన్ని బ్లాక్ ఫంగస్ అని అంటుంటారు. అంతేగాని
ఇది బ్లాక్ ఫంగస్ ఏమీ కాదు. దీన్ని మ్యూకార్ మైకోసిస్ అంటారు. దీని మూలంగా చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది. ఎవరిలో ఇబ్బంది అవుతుందంటే ఎవరైతే కోవిడ్-19 నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అతిగా స్టీరాయిడ్స్ అంటే విచ్చలవిడిగా మితిమీరిన స్టీరాయిడ్స్ వాడతారో, ఎవరిలో అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవో, ఎవరైతే ఆక్సిజన్ పైన ఎక్కువ రోజులు ఉంటారో, ఎవరైతే వెంటిలేటర్ నుంచి కోలుకొని బయటకు వచ్చిర్రో, అదేవిధంగా కొన్ని వ్యాధులకు ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతున్నారో, కొన్ని వ్యాధులకు ఎవరైతే ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే అవయవ మార్పిడి జరిగినటువంటి వ్యక్తుల లోపల మాత్రమే ఈ బ్లాక్ ఫంగస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందరిలో రాదండి. ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుందో వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ బ్లాక్ ఫంగస్ అందరిలో రాదు. మామూలుగా స్వల్ప లక్షణాలు. రాజేశ్వర్ గారు, ఇది ఒక ప్రచారం జరుగుతుంది. కరోనా సోకిన వారికే ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి వస్తుంది, వేరే వాళ్ళకు వస్తలేదని చెప్పి ప్రచారం జరుగుతుంది. అంటే మనం ఇంతకుముందు చూసినట్లయితే ఇది దాదాపు అంటే కరోనా రాకముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఫంగస్ వ్యాధులు ప్రపంచ మానవాళిని వేధిస్తూ ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతి సంవత్సరం 0.6% ఫంగస్ వ్యాధులు ఉండేవి. మన భారతదేశంలో కూడా 12% వరకు ఫంగస్ వ్యాధులు అంటే ఈ మ్యూకార్ మైకోసిస్ ఉండే ఇంతకుముందు. ప్రతి సంవత్సరము ఈఎన్టీ డాక్టర్లు ఒక్కొక్కరు 1 లేదా 2 కేసులు చూసినటువంటి అనుభవాలతో చెవి ముక్కు గొంతు డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇది కొత్త కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే కోవిడ్-19 విజృంభిస్తున్నటువంటి సమయం లోపల అంటే చాలా మందిలో తప్పదు మరి, అంటే ఈ స్టీరాయిడ్స్ వాడక తప్పదు. కానీ ఎవరైతే స్టీరాయిడ్స్ని లక్షణాలు కనబడిన మొదటి రోజు నుంచే స్టార్ట్ చేయడము, ఎక్కువ మోతాదులో ఇవ్వడము, విచ్చలవిడిగా ఉపయోగించడం మూలంగా కావచ్చు, స్టీరాయిడ్ అంటే ఈ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము, షుగర్స్ కంట్రోల్ లేని వాళ్ళలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మాత్రమే, అంటే కోవిడ్ సోకిన అందరిలో ఇది రాదు. ఇలాగా వీరిలో మాత్రమే అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్ళలో మాత్రమే బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందరిలో అంటే కోవిడ్ సోకిన అందరిలో బ్లాక్ ఫంగస్ రాదు. మ్యూకార్ మైకోసిస్ ఇబ్బంది పెట్టదు. ఎవరిలో అయితే ఈ ఇందాక చెప్పుకున్నట్టు స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడతారో, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవో వారిలో మాత్రమే బ్లాక్ ఫంగస్ వస్తుంది. లక్షణాలు లేనటువంటి వారిలో, స్వల్ప లక్షణాలతో బయటపడేటువంటి వారిలో ఈ బ్లాక్ ఫంగస్ వచ్చేటటువంటి శాతము చాలా 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 అరుదుగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్రంలోనే కేవలం 100 మంది డాక్టర్స్ ఉన్నారు, పల్మనాలజిస్ట్ స్పెషలిస్టులు. మరి పల్మనాలజిస్ట్ అంటే ముఖ్యంగా మానవుడిలో ఉండే ఊపిరితిత్తులు, ముఖ్యంగా ఊపిరితిత్తులు. ఆ ఊపిరితిత్తులే డాక్టర్ లేకుంటే మనం ముందు వచ్చే వైరస్ వల్ల కానీ ఇలాంటి వ్యాధుల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి, చాలా కష్టమవుతుంది అంటున్నారు సార్. కరోనా లక్షణాలు ఉన్నాయి కానీ కరోనా టెస్ట్ చేసుకోలేదు, ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా? అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నటువంటి సమయం లోపల చాలామంది లక్షణాలను అశ్రద్ధ చేస్తున్నారు. అంటే ఈ సమ్మర్ లోపల కొద్దిమంది చెప్పే సమాధానాలు ఎట్లున్నాయంటే, మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగినాము, మాకు గొంతు నొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, మేము కొత్తగా ఏసీ కొనుక్కున్నాము, మాకు జలుబైంది, గొంతు నొప్పి ఉంది, జ్వరం వచ్చింది, దాని మూలంగానే ఇలా అనుకుంటున్నారు. కొద్దిమంది ఎండలో తిరిగి వచ్చినాం సార్, జ్వరం వచ్చింది, ఎండ దెబ్బ తగిలిందని కొద్దిమంది అశ్రద్ధ అంటే ఆ విధంగా వచ్చింది అనుకుంటున్నారు. కొద్దిమంది కొత్త కుండ తెచ్చుకున్నాము, కుండలో నీళ్లు నింపుకొని మేము వాటర్ తాగితే దాని మూలంగా గొంతు నొప్పి వచ్చింది, తర్వాత జలుబైంది, దగ్గు వచ్చింది అని ఆ రకంగా అనుకొని వీళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు. ఎవరైతే లక్షణాలు కనబడగానే ఎవరైతే టెస్ట్ చేయించుకుంటున్నారో వాళ్ళలో ఒకవేళ ఈ కోవిడ్-19 డిటెక్ట్ అయినట్లయితే మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ ఎవరైతే లక్షణాలను అశ్రద్ధ చేస్తారో వారిలో మాత్రమే అది ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఏం చేస్తున్నారంటే ఇలా ఇది కోవిడ్ కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు తొందరగా డాక్టర్ని సంప్రదించట్లేదు. దాని మూలంగా ఎక్కువ రోజుల సమయం పడుతుంది. ముందుగా ఎవరిలో అయినా సరే దగ్గు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, జ్వరం ఉన్నది,
జలుబు ఉన్నది, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత దమ్ము ఎక్కువ అవుతుంది, ఇలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది కోవిడ్ అని అనుమానించాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ర్యాపిడ్ యాంటీజెన్లో నెగిటివ్ వస్తుంది, ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వస్తుంది. సో మాకు లక్షణాలు ఉన్నాయి కానీ నెగిటివ్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ, అంటే కోవిడ్-19 లేదు అనేటటువంటి భావనలో చాలామంది ఉన్నారు. అది చాలా తప్పండి. ఎవరిలో అయితే లక్షణాలు 5 రోజులు అయినా కూడా తగ్గట్లేదు, విడవకుండా జ్వరం వస్తుందో, దగ్గు ఎక్కువగా వస్తుందో, దమ్ము స్టార్ట్ అవుతుందో, వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్లను సంప్రదించి సిటీ స్కాన్ చేసుకోవాలి. దాంట్లో అప్పుడు సిటీ స్కాన్ లోపల లక్షణాలను, అంటే సిటీ స్కాన్లో ఉన్నటువంటి ఈ సైన్స్ను బట్టి డాక్టర్ గారు ఈ వ్యాధిని నిర్ధారణ చేయడం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది తప్పు చేస్తారు, టెస్ట్ నెగిటివ్ రాగానే లక్షణాలు ఉంటే నెగిటివ్ అనుకుంటున్నారు, అది అపోహ మాత్రమే. కాబట్టి ఎవరైతే లక్షణాలు ఉంటాయో అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా మందులు స్టార్ట్ చేసుకోవడం అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా దీని బారి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి కరోనా వచ్చిన తర్వాత ఊపిరితిత్తులపై ఎప్పుడు ఒత్తిడి స్టార్ట్ అవుతుంది? కరోనా సోకిన తర్వాత అంటే లక్షణాలు మొదలవుతాయి. ముందుగా జ్వరం రావడము, జలుబు రావడము, గొంతులో నొప్పి ఉండడము, తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పి ఉండడము, అదేవిధంగా ఆకలి లేకపోవడము, కొద్దిమంది లోపల వాసన లేకపోవడము, రుచి లేకపోవడము, అన్నం తినబుద్ధి కాకపోవడం అనేటువంటి లక్షణాలు ఉంటున్నాయి. ఒక 4 నుంచి 5 రోజుల తర్వాత దగ్గు అనేది స్టార్ట్ అవుతుంది, కొంచెం దమ్ము వస్తుంది. సో దాదాపు 5 రోజుల నుంచి 7 రోజుల తర్వాత ఊపిరితిత్తులకు ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. కొద్దిమంది లోపల 5 రోజులకు చూస్తున్నాము, కొద్దిమంది లోపల 7 రోజుల తర్వాత సిటీ స్కాన్లో ఈ సైన్స్ అనేటువంటివి కనబడుతున్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే లక్షణాలు కనబడగానే మొదటి రోజే సిటీ స్కాన్ తీసేసుకుంటున్నారు, అది చాలా తప్పు. 5 లేదా 7 రోజుల తర్వాత మాత్రమే సిటీ స్కాన్ తీస్తే దాంట్లో ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్షణాలు మొదలవగానే సిటీ స్కాన్ను తీసుకోకూడదు. అది ఆర్థిక భారము మరియు డబ్బుతో కూడుకున్నటువంటి సమస్య. కాబట్టి డాక్టర్ల యొక్క పర్యవేక్షణలోనే ఊపిరితిత్తులు ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ అవుతాయి, ఎప్పుడు సిటీ స్కాన్ తీయాలి, ఎప్పుడు స్టీరాయిడ్ పెట్టాలి అనేటువంటి విషయాన్ని వైద్యుల పర్యవేక్షణలోనే చేసుకోవాలి. ఓకే సార్, కరోనా వచ్చిందని చెప్పి ర్యాపిడ్ టెస్ట్ చేయించారు. ర్యాపిడ్ టెస్ట్ చేపిస్తే పాజిటివ్ వచ్చింది. దాంతోపాటు 2 డేస్ తర్వాత సిటీ స్కానింగ్ చేయించారు. దాంట్లో ఊపిరితిత్తులు 30-40% శాతం వైరస్ ఉందని చెప్పి మళ్ళీ ఆక్సిజన్ 90% ఉందని చెప్పారు. అటువంటి వాళ్ళు ఇంట్లో ఉండి క్వారంటైన్లో ఉండి శిక్ష చేసుకోవచ్చా, కంపల్సరీ హాస్పిటల్ వెళ్ళాలి? ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని అనేటటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఎవరిలో అయితే లక్షణాలు మొదలయ్యి, ఎవరిలో అయితే దమ్ము వస్తుందో, ఎవరిలో అయితే పల్స్ ఆక్సిమీటర్ పెట్టినప్పుడు వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్స్, అంటే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆక్సిజన్ సాచురేషను 95 కంటే తగ్గుతుంది అంటే, లేదంటే 6 నిమిషాల పాటు నడిచినప్పుడు వాళ్ళ 6 నిమిషాల పాటు నడిచి తర్వాత పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆక్సిజన్ స్థాయిలు 95 కంటే 4% తగ్గిపోయినప్పుడు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. అప్పుడు వైద్యులు చూసి అడ్మిట్ చేయాలా లేదా అనే విషయాన్ని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎవరిలో అయితే ఆక్సిజన్ 90 కంటే తక్కువగా పడిపోతుందో, ఎవరిలో అయితే దమ్ము ఎక్కువ అవుతుందో, ఎవరిలో అయితే తీవ్రమైనటువంటి జ్వరము 5 రోజులు అయిన తర్వాత కూడా తగ్గలేట్లేదో, ఎవరిలో అయితే అంటే టాకిప్నీ అంటాం, అంటే శ్వాస తీసుకునేది 30 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా డాక్టర్ గారు పరిశీలించి అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఆందోళన పడి 97-98 సాచురేషన్ ఉన్నా కానీ కొద్దిమంది లోపల భయపడి వాళ్ళు హాస్పిటళ్లకు పరుగులు పెట్టడము, హాస్పిటల్లో అడ్మిట్ కావాలి అనేటటువంటి డాక్టర్లను వాళ్ళని అడ్మిట్ చేయమని చెప్పి వాళ్ళని అడగడము ఇలా జరుగుతూ ఉంది. కావున ఎవరైతే 95 కంటే ఎక్కువగా ఆక్సిజన్ సాచురేషన్ ఉందో వాళ్ళకు హాస్పిటల్ అవసరము, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరము ఏమీ లేదండి.
ఎవరిలో అయితే ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయో, దమ్ము కంట్రోల్లో ఉండడం లేదో, దగ్గు విపరీతంగా ఎక్కువవుతుందో, తీవ్రమైన జ్వరం వేధిస్తూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఓకే సార్, అలా కరోనా పాజిటివ్ వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చెప్పి ఎలా ఏర్పడుతుంది పేషెంట్? సిటీ స్కాన్ తీయడం మూలంగా ఊపిరితిత్తులు ఎంతవరకు దెబ్బతిన్నాయి అనేది తెలుసుకోవచ్చు. చాలామంది కోరాడ్స్ 5, కోరాడ్స్ 6 చూసిన తర్వాత అంటే కోరాడ్స్ 6 ఉంటే మాకు తీవ్రమైనటువంటి వ్యాధి ఉందని చెప్పేసి భయపడుతున్నారు. అది కాదండి. ఎవరిలో అయితే సిటీ స్కాన్ లోపల సిటీ సివియారిటీ స్కోర్ చూస్తాము, అది ఎంత ఉంది అనేటటువంటి దాన్ని మేము తెలుసుకుంటాము. అంటే ఇప్పుడు సిటీ సివియారిటీ స్కోరు 8 కంటే తక్కువ ఉంది అంటే చాలా స్వల్పంగా ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పి అనుకుంటాం, అంటే మైల్డ్ కేస్ అంటాం. 8 నుంచి 15 వరకు ఉంటే మధ్యస్థంగా అంటే మోడరేట్ డిసీజ్ అంటాం. 15 కంటే ఎక్కువగా ఉంటే సివియర్ అని అంటుంటాం. సో దీన్ని బట్టి ఊపిరితిత్తులు ఎంత ఇన్వాల్వ్మెంట్ అయినాయి అనేటువంటి విషయాన్ని మేము సిటీ స్కాన్ తీసి అప్పుడు మేము దాన్ని చూస్తుంటాం అన్నట్టు. ఒకసారి అదే ఊపిరితిత్తులకు వైరస్ వెళ్లకుండా ఎలాంటి సూచనలు తీసుకోవచ్చు? ఒకసారి లక్షణాలు మొదలైనాయి అంటే అది మన చేతుల్లో ఉండదండి. అంటే ఒకసారి లక్షణాలు మొదలైనవి, వైరస్ సోకింది అంటే అది తన పని అది చేసుకుంటూ పోతుంది. మనం ఎన్ని మందులు వాడినా ఎంత చేసినా కానీ అది తన పని అంటే తను వెళ్ళిపోతూ ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే మనము లక్షణాలు కనిపించిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ముఖ్యంగా ఆవిరి పట్టుకోవడం, ప్రతిరోజు 2 సార్లు ఆవిరి పట్టుకోవడం. అదేవిధంగా వేడి నీళ్ళు అంటే మరీ గోరువెచ్చని నీళ్లు తాగడము. తర్వాత ఇంకా బీటాడిన్తో గార్గిలింగ్ చేయడము, ఉప్పు నీళ్ళతో గార్గిలింగ్ చేయడము. అదేవిధంగా చిన్న చిన్న వ్యాయామాలు అంటే లక్షణాలు లేనటువంటి వ్యక్తులు, స్వల్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు చిన్న చిన్న వ్యాయామాలు చేయడము, ప్రాణాయామం చేయడం కానీ, బెలూన్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, స్పైరోమెట్రీ అంటే ఇన్సెంటివ్ స్పైరోమీటర్ ద్వారా ఊపిరితిత్తులు సామర్థ్యం పెంచుకోవడానికి ఎక్సర్సైజులు చేయడం కానీ ఇలాంటివి చేసినట్లయితే, అదేవిధంగా కొన్ని యోగాసనాలు ఉన్నాయి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకోవడానికి. ఈ చిన్న చిన్న వ్యాయామాలు చేసినట్లయితే ఊపిరితిత్తులను సంరక్షించుకోవచ్చు, ఎక్కువగా ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన తర్వాత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది, ఊపిరితిత్తుల్ని సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా అంటే కరోనా రాగానే చేయాల్సినటువంటి అవసరం లేదండి. కానీ కరోనా సోకకుండా ముందు నుంచే వ్యాయామాలు చేయడము, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడము, బెలూన్ ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ఈ వైరస్ను తట్టుకునేటటువంటి వ్యాధి నిరోధక శక్తి అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఇలాంటివి గమనించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరు అన్నట్లు ఇప్పుడు సాధారణ జ్వరానికి కరోనా జ్వరానికి ఎలాంటి తేడా ఉంది? సామాన్యంగా మామూలు జ్వరం అయితే మామూలుగా వచ్చిపోతుంది, అంటే సింపుల్గా 1 రోజు 2 రోజులో ఫ్లూ లాగా వచ్చిపోతుంది. కానీ కరోనా లోపల డిఫరెంట్గా ఉంటుంది. అంటే తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు, అదేవిధంగా ఈ స్మెల్ లేకపోవడము, అది వచ్చిన తర్వాత దగ్గు స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత దమ్ము స్టార్ట్ అవుతుంది, సాచురేషన్ తగ్గిపోతుంది. కానీ మామూలు ఫ్లూ లోపల తీవ్రమైన జ్వరం ఉండడము, జలుబు ఉండడము, ఆ తర్వాత అది ఒక 2-3 రోజుల తర్వాత తగ్గిపోతుంది మొత్తానికి. ఇక మళ్ళీ సమస్య ఉండదు. దాంట్లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోవడం ఇట్లాంటిది ఏముండదు. కానీ కరోనా వైరస్కి వచ్చేసరికి అది ర్యాపిడ్గా స్ప్రెడ్ కావడం మూలంగా వాళ్ళలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడము, మెల్లిమెల్లిగా దగ్గు రావడము, దమ్ము రావడం అనేటటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా దాన్ని లక్షణాలను గుర్తుపడితే బాగుంటుంది. సో ముఖ్యంగా ఎవరిలో అయితే లక్షణాలు స్టార్ట్ అయినాయో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం, అంటే ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అదే దాని తర్వాత ఒక 2 రోజులైనా లక్షణాలు తగ్గట్లేదు అంటే 3వ రోజు ఖచ్చితంగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేసుకోవడం కానీ, ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా మనం వ్యాధిని నిర్ధారించేటటువంటి అవకాశం ఉంటుంది.
సో వ్యాధి నిర్ధారణ జరిగింది అంటే సగం ట్రీట్మెంట్ అయిపోయినట్టే. సో వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది చాలా ముఖ్యం అన్నట్టు. ఓకే సార్, మీరు అన్నట్లు ఆవిరి పట్టుకోవాలి డైలీ 2-3 సార్లు అంటారు. కొందరు డాక్టర్లు ఏమో ఆవిరి పట్టుకుంటేనే ఊపిరితిత్తులు మీకు ఖరాబ్ అయినాయని చెప్పి అంటున్నారు. మరి ఆవిరి పట్టుకుంటే ముక్కుల నిమ్మరసం కానీ ఇలాంటివి పోస్తే కరోనా తగ్గుతుందా, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుందా సార్? దాంతో అది ఎలాంటి చాలా తప్పండి. చాలా మంది లోపల అపోహలు ఉన్నాయి. అవేంటంటే ముక్కులో నిమ్మకాయ పిండుకుంటే ఆ కరోనా వైరస్ చనిపోతుంది, అదేవిధంగా ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని. అది అపోహ మాత్రమే. సో దాని మూలంగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా చనిపోవడం అనేటువంటి జరిగింది. సో ఇలాంటివి ఎవరు కూడా నమ్మొద్దండి. ఒకటి. రెండవది, మళ్ళీ ఆ కర్పూరము పీల్చుకుంటే, అదేవిధంగా ఈ తైలము నీలగిరి తైలము పీల్చుకోవడం మూలంగా ఆ కరోనా వైరస్ చనిపోతుంది. ఇంకా ఏంటంటే నెబులైజేషన్ పట్టుకుంటే కరోనా వైరస్ అంటే నెబులైజేషన్ పట్టుకోవడం మూలంగా ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని చెప్పి అది తప్పండి. నెబులైజేషన్ పట్టుకుంటే అది దమ్మున్న వాళ్ళకి కానీ కొంచెం దగ్గున్న వాళ్ళకి కానీ అది నెబులైజేషన్ పెడతా ఉంటాం. కానీ కరోనా వైరస్ను చంపుతుంది, ఆక్సిజన్ స్థాయిలు నెబులైజేషన్ వల్ల పెరుగుతాయన్నది అది చాలా తప్పు. అది అపోహ మాత్రమే. సో అదిగాక మీరు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఆవిరి పట్టడం మూలంగా కరోనా వైరస్ అనేది ఊపిరితిత్తులకు పోతుందని. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు, అది అవాస్తవం. ఆవిరి పట్టుకుంటే ఏమవుతుందంటే ఎవరిలో అయితే కరోనా వైరస్ సోకిన తర్వాత జలుబు రావడము, ముక్కు దిబ్బడ ఉండడము, దగ్గు రావడము, అదేవిధంగా ఈ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ ఆవిరి పట్టుకోవడం మూలంగా అవన్నీ ఆ లక్షణాలు ఏంటంటే ఆ లక్షణాల నుంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. కానీ ఈ తోస్తే తోవడానికి ఇక్కడ ఉన్నది ఆవిరి పట్టగానే ఇమ్మీడియట్గా టక్కన ఊపిరితిత్తులకు పోతుంది అనేది అది తప్పు. అది ఆ ముక్కులోంచి అది బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మన శరీరంలో ఏ అవయవానికైనా వెళ్ళొచ్చు. దాన్ని మనము దీనివల్ల వైరస్ లోపలికి పోతుంది అనేది తప్పు. దానిలో ఎంతవరకు వాస్తవం లేదు. అది నిష్ణాతులైన వైద్యులను సంప్రదిస్తే అంటే దాని గురించి క్లియర్గా చెప్తారు. అది చాలా తప్పు. ఆవిరి పట్టడం మూలంగా కరోనా వైరస్ ఊపిరితిత్తులోకి పోతుంది అనేది అవాస్తవం. ఓకే సార్, అలాగే ఇప్పుడు తడి వస్తుంది, పిల్లలపై ఎఫెక్ట్ చాలా చూపెడుతుంది అంటారు. పిల్లలపై ఎలాంటి మనం చూసుకోవాలి? ఇప్పుడు సూచనలు ఏంటి పిల్లలకు వచ్చింది అని? ఇప్పుడు జ్వరాలతో కూడింది వస్తుందా, వాళ్ళకి ఏమైనా వేరే వ్యాధులు వచ్చి ఎఫెక్ట్ చూపెట్టు? చిన్నపిల్లలు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే బయట తిరిగి ఇంట్లోకి వస్తున్నారో, ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి అమ్మ నాన్న కానీ లేదంటే ఇతర అన్నలు కానీ వాళ్ళు ఏంటంటే వస్తువులు తేవడానికి కానీ కూరగాయలు తేవడానికి కానీ ఇతర మార్కెట్లకు పోవడము, వాళ్ళు వచ్చేసేసి సరైన మార్గదర్శకాలు పాటించకుండా ఉన్నట్లయితే పిల్లలకు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలలో కూడా పెద్దల్లో ఏ విధంగా అయితే వైరస్ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరిలో అయితే ఆ లక్షణాలు కనిపించినాయో వాళ్ళకు మామూలుగా రెగ్యులర్గా వాడేటటువంటి మందుల్ని, జ్వరం ఉంటే జ్వరం తగ్గించడానికి, జలుబు ఉంటే జలుబు తగ్గించడానికి, దగ్గుంటే దగ్గు తగ్గించడానికి, ఇలా ఆ మందుల్ని వేయాల్సి ఉంటుంది. కానీ ఎవరిలో అయితే దమ్ము కొంచెం ఎక్కువ అవుతుందో, లేదంటే మాటలు తడబడుతున్నాయో, లేదంటే చాలా సిక్గా అనారోగ్యంగా కనిపిస్తున్నారు, అప్పుడు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తే డాక్టర్ గారు పరిశీలించి వారికి సరైనటువంటి వైద్య సహాయము అందేటటువంటి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు కరోనా సోకి ఊపిరితిత్తులు దెబ్బతిని భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? వాళ్ళు ఏమైనా వస్తాయా లేకుంటే మరి ఓకే అయిపోతారు? చాలామంది ఏంటంటే కరోనా సోకి కోలుకున్న తర్వాత, తగ్గిపోయిన తర్వాత వాళ్ళలో ఏదైతే కరోనా వల్ల ఏటిపికల్ న్యూమోనియా వచ్చిందో, వైరల్ న్యూమోనియా, దాంట్లో ఊపిరితిత్తులలో ఉన్నటువంటి మచ్చలు సాధ్యమైనంత వరకు ఒక 3 నెలల దాకా కొంచెం ఉండి అవి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. చాలా కొద్ది కేసులలో, చాలా రేరుగా ఈ మచ్చలు కొద్ది మంది లోపల ఫైబ్రోసిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా చాలా మంది లోపల ఈ మచ్చలు అనేటువంటివి తగ్గిపోతాయి. ఇప్పటివరకు మేము చూస్తున్నటువంటి కేసుల్లో ఇంతకుముందు
2020 సంవత్సరం లోపల వైరస్ విజృంభించి ఎవరైతే కోవిడ్ బారిన పడి తగ్గిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళలో చాలా వరకు తగ్గిపోయినాయండి. ఇప్పుడు కూడా ఒక 3 నెలల వరకు ఎవరికైతే వైరస్ సోకి బాధపడ్డారో న్యూమోనియాతో వాళ్ళలో 3 నెలల వరకు తగ్గిపోతుంది. కానీ కొద్దిమంది లోపల వైరస్ సోకి తగ్గిపోయిన తర్వాత కొద్దిమందిలో కొన్ని రోజుల పాటు దగ్గు ఉండడము, కొన్ని రోజుల పాటు ఈ నీరసంగా ఉండడం అనేటటువంటిది ఉంటుంది. అది క్రమక్రమంగా మంచి ఆహారం తీసుకోవడము, జ్యూసులు తాగడము, చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడము, ఇలా చేసినట్లయితే వారి లోపల క్రమక్రమంగా మెల్లిమెల్లిగా ఈ ఊపిరితిత్తుల మచ్చలు కానీ ఈ లక్షణాలు కానీ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు పాజిటివ్ వచ్చి ఊపిరితిత్తులు దెబ్బతిని 30-40% వాళ్ళ సంసార జీవితానికి ఎన్ని రోజులకు సంసార జీవితంలో పాల్గొనవచ్చు? అంటే ఊపిరితిత్తుల అంటే ఈ COVID-19 బారిన పడ్డటువంటి వ్యక్తులు కోలుకున్న తర్వాత దాదాపు చాలా మంది లోపల నీరసం అనేటటువంటిది దగ్గు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు కొద్దిగా ఎడమ పాటిస్తే బాగుంటుంది. అంటే గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే ఒక 3 months వరకు అని చెప్తున్నాయి. బట్ ఏంటంటే 2 నెలల వరకు అయితే ఈ దాంపత్య జీవితానికి దూరంగా ఉంటే బాగుంటుంది. ఇంకా 3 నెలలు ఉంటే ఇంకా చాలా మంచిది. కాబట్టి అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ ఏం లేదు. బట్ ఏంటంటే చాలా వరకు నీరసంగా ఉంటారు, చాలా అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 2 నెలల నుంచి 3 నెలల వరకు దూరంగా ఉంటే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు స్కానింగ్లు ఎక్స్రేలు తీయించుకుంటే చాలామంది భయపడుతున్నారు. ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ బాగా ఉంది, 500 ఎక్స్రేలు తీస్తే ఒక స్కానింగ్ తీసినట్లు అని చెప్పి అంటున్నారు. మరి దానిపై మీ ఒపీనియన్? అవునండి, ఎవరైతే డాక్టర్ని సంప్రదించకుండా లక్షణాలు కనిపించిన వెంటనే వాళ్ళ ఇష్టం ఉన్నట్లు సిటీ స్కాన్ సెంటర్ల దగ్గరికి పరిగెత్తి సిటీ స్కాన్ను తీయడం అనేటటువంటిది జరుగుతుంది. అది చాలా తప్పు. నేను చాలా మందిలో చూసిన కోవిడ్ తగ్గిపోయి కోలుకున్న తర్వాత కూడా ఏదో ఊరికే ఛాతిలో చిన్నగా మంట వస్తుందనో కొంచెం దగ్గు వస్తుందనో వాళ్ళ ఇష్టం ఉన్నట్లు వెళ్ళి సిటీ స్కాన్లు తీసుకొని వస్తున్నారు. అది చాలా తప్పు. సిటీ స్కాన్ అనేది ఒక్క సిటీ స్కాన్ తీసినట్లయితే దాదాపు 200 నుంచి 800 ఎక్స్రేలు తీసినంత సమానం. అంటే ఒక్క సిటీ స్కాన్ తీస్తే. అదేవిధంగా ఇది ఆర్థిక భారము, ఎక్కువగా రేడియేషన్ అనేటటువంటిది ఉంటుంది. దాని మూలంగా ఫ్యూచర్లలో ఇష్టం ఉన్నట్టు సిటీ స్కాన్లు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తీసుకుంటే ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకేటటువంటి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతర రేడియేషన్ యొక్క దుష్పరిణామాలు సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు సిటీ స్కాన్లను తీసుకోవద్దు. ఖచ్చితంగా వైద్యుల సలహా మేరకు మాత్రమే సిటీ స్కాన్ను తీపించుకుంటే బాగుంటుంది. కాబట్టి లక్షణాలు మొదలైన 5 లేదా 6 రోజుల తర్వాత సిటీ స్కాన్ వైద్యుల సలహా మేరకే తీయించుకోవాలి. ఈ ఊపిరితిత్తు దెబ్బతిని కరోనా వ్యాధిలో పడ్డవాళ్ళు సార్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కరోనా వైరస్ బారిన పడ్డటువంటి వ్యక్తులు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడం కోసము మంచి సమతుల ఆహారం తీసుకోవాలి, మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం లోపల ఆకుకూరలు, కూరగాయలు మరియు గుడ్లు, మాంసాహారము ముఖ్యంగా చికెన్ కానీ ఫిష్ కానీ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు మటన్ తీసుకోకూడదు. అంటే మొత్తానికే తీసుకోవద్దని కాదు, చాలా తక్కువగా తీసుకోవాలి. కాబట్టి అదేవిధంగా మంచి విటమిన్ సి సంబంధిత పండ్లు తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మనకు మోసంబిలి కానీ అదేవిధంగా ఈ పుల్లటి పండ్లు తీసుకున్నట్లయితే బాగుంటుంది. సో ఈ విధంగా ఆహారం లోపల మార్పులు చేసుకోవాలి. అది మన జీవన శైలి లోపల పెట్టుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఒకటి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు వాళ్ళ తాకత్తుకు అనుకూలంగా వ్యాయామం చేసినట్లయితే బాగుంటుంది.
అదేవిధంగా కంటి నిండా నిద్రపోవాలి. 8 గంటల నుంచి 10 గంటల వరకు మంచిగా ప్రశాంతంగా పడుకోవాలి. ఎంత మంచి నిద్ర ఉంటే అంత ఇమ్యూనిటీ పెరుగుతుంది. 3. 4. ఎవరైతే ఎక్కువగా బరువు ఉంటారో వాళ్ళు బరువును తగ్గించుకోవాలి. పరిసరాల పరిశుభ్రత పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించాలి. సో ఇలా ఇమ్యూనిటీని పెంపొందించుకోవడం కోసము ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి వైరస్ల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే రాజేశ్వర్ గారు, ఇప్పుడు నిజామాబాద్ కానీ పాజిటివ్ వచ్చి చాలా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారో చెప్పండి. ఎలా ఉండాలి? ఎవరైతే కరోనా సోకి లక్షణాలతో ఒకవేళ లక్షణాలు కనిపించినట్లయితే, ఎవరిలో అయితే లక్షణాలు అంటే COVID-19 సంబంధిత వైరస్ సంబంధిత లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇమ్మీడియట్గా ఐసోలేట్ అయిపోవాలి. అంటే ఒక ఏకాంతమైనటువంటి ఒక రూమ్లో ఉండిపోవాలా. అదేవిధంగా వాళ్ళు అంతకుముందు కలిసినటువంటి వ్యక్తులకు తెలియజేయాలి, నాకు వైరస్ లక్షణాలు ఉన్నాయి, మీకేమైనా ఉన్నాయా, మీరు ఇమ్మీడియట్గా క్వారంటైన్లోకి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పాలి. ఎవరైతే వైరస్ సోకినటువంటి వ్యక్తికి వైరస్ లక్షణాలు ఉన్నటువంటికి దగ్గరగా మసులుకున్నటువంటి వ్యక్తులు ఒక 5 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. వారి లోపల ఎవరిలో అయితే లక్షణాలు కనిపిస్తాయో వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. 5 రోజుల తర్వాత కూడా ఎవరిలో లక్షణాలు లేకుంటే వాళ్ళు నిరభ్యంతరంగా బయట తిరగొచ్చు. ఎవరిలో అయితే లక్షణాలు ఉన్నాయో వాళ్ళు గాలి వెలుతురు మంచిగా వచ్చేటటువంటి ఒక రూమ్లో ఉండాలి. కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అదేవిధంగా మాస్క్ మంచిగా సర్జికల్ మాస్క్ను పెట్టుకోవాలి. ఒకవేళ బాధితుల దగ్గరికి సంరక్షకులు ఆహారం తీసుకురావడానికి కానీ ఏదైనా వస్తువులు ఇవ్వడానికి కానీ వచ్చినప్పుడు వారి రూమ్లోకి సంరక్షకులు బాధితులు ఇద్దరూ N95 మాస్క్ ఉండేటట్లు చూసుకోవాలి. తను ముట్టుకున్నటువంటి వస్తువులను కానీ అదేవిధంగా తను వాడినటువంటి వస్తువులను కానీ కుటుంబ సభ్యులు వాడకూడదు. సో ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మొదటి 5 రోజుల పాటు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలకు మందులు వాడుకోవాలి. 5 రోజుల తర్వాత ఎవరిలో అయితే లక్షణాలు తగ్గిపోయినాయో వాళ్ళు ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించాలి. అప్పుడు D-డైమర్ CRP అనేటువంటి పరీక్షలు చేస్తారు. అంటే రక్తం గడ్డగడుతుందా లేదా చూసుకోవడానికి, అదేవిధంగా వాపు ప్రక్రియ ఎలా ఉందో చూసుకోవడానికి కొన్ని పరీక్షలు చేస్తారు. 2వ వారంలో ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాలి లక్షణాలు లేకున్నా కానీ. ఎందుకంటే కొన్నిసార్లు మొదటి వారంలో 2-3 రోజులు లక్షణాల నుండి తగ్గిపోయి మళ్ళీ 2వ వారం లోపల దగ్గు ఎక్కువ కావడము, దమ్ము కావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 2వ వారం లోపల వైద్యులను ఫోన్ ద్వారా సంప్రదించడం కానీ లేదంటే దగ్గర ఉంటే నేరుగా వెళ్ళి సంప్రదించడం కానీ చేయాలి. ఐసోలేషన్లో ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఎవరిలో దమ్ము వస్తుందో, ఎవరిలో అయితే పల్స్ ఆక్సిమీటర్ లోపల ఆక్సిజన్ 94 కంటే తగ్గుతూ ఉందో, 6 నిమిషాల పాటు వాకింగ్ చేసిన తర్వాత 95 నుంచి 5% తగ్గుతుందో ఆక్సిజన్, వారు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. దమ్ ఎక్కువైపోయి రెస్పిరేషన్ రేట్ ఎక్కువైపోయి ఆక్సిజన్ 90 కంటే తగ్గుతుంది అంటే ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి జాగ్రత్తలు పాటిస్తూ అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేటటువంటి వ్యాయామాలు చేసి ఆహారం తీసుకొని మంచిగా ఉండి వైద్యుల సలహాలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారని, మీ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. నా పేరు డాక్టర్ రాజేశ్వర్, పల్మనాలజిస్ట్, కంఠేశ్వర్ హాస్పిటల్, నిజామాబాద్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ కరోనా వచ్చిన వ్యక్తి వెంటనే డాక్టర్కి సంప్రదించాలని చెప్పి, అలాగే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ను సంప్రదించి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ 2 వారాల తర్వాత టెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.